మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవంగల యేసయ్య, గొప్ప దేవుడా, మంచి దేవుడా, ఈ ఉదయకాల సమయం మాతో తండ్రి ఉన్నవాడా, తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం దేవా మాతో నువ్వేం మాట్లాడుచున్నావో అయ్యా, గ్రహించే హృదయము తండ్రి నాయన అయ్యా, మనసును అనుగ్రహించమని, మాతో నువ్వు మాట్లాడమని, మమ్మల్ని తృప్తిపరచమని, మమ్మల్ని నిలబెట్టమని, ఏ వాక్యముతో మాతో సంభాషిస్తున్నావో ఆ వాక్యమును మా హృదయం అనే పలక మీద రాసుకున్నట్టుకు సహాయము చేసి నడిపించమని క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. పాట పాడుకుందాం. నీతో నుంటే జీవితం శ్వేతమైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నీతో నుంటే జీవితం శ్వేతనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన నిన్నో వెతిక అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. కీర్తనలు చదువుకుందామండి. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోకి ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును గనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరమును నిలుచును. కీర్తన భాగం దేవుని వెనుకల్లో దీవింపబడును గాక, ఆమె. ఈ ఉదయకాల సమయము మోషే గారి గురించి కొద్దిగా రిఫరెన్సులు చూసుకొని చదువుకుందాము. హెబ్రీలు రాసిన 11:24 చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపం భోగము అనుభవించుట కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని కొనుటకు ఒప్పుకొనలేదు. ఏలి అనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వసత్యమును బట్టి అతడు అదృశ్యుడు అని వాని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడే రాజ అనుగ్రహంకు భయపడక ఐగుప్తులను విడిచిపోయెను. అయితే ఇక్కడ మోషే గారు ఏమనుంది, పెద్దవాడైనప్పుడట ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఫస్ట్ అతను ఏం చేశాడు, ఒక నిర్ణయం అనేది ఎంచుకున్నాడు. ఆ నిర్ణయము ఎలాగ ఉంది, ధనము కంటే క్రీస్తు విషయమై గొప్ప నింద, ఎంత పెద్ద నింద వచ్చినా అది భాగ్యమని ఎంచుకున్నాడు. దేవుడి దృష్టిలో అతను గొప్పవాడిగా ఉండుటకు దేవుని గొప్పగా చేసుకొని తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనమైతే ఎలా నిర్ణయం తీసుకుంటున్నాము, మన జీవితం ఎలా ఉంటుంది, మన జీవితం నిర్ణయం తీసుకునేటప్పుడు మనము ఏ విధముగా ఉండగలుగుతున్నాము. భూమి మీద ఆశీర్వాదము శాపము ఉంటుంది. మనం ఆశీర్వాదం కోరుకుంటున్నామా, శాపాన్ని కోరుకుంటున్నామా? శాపము అంటే సాతాను, ఆశీర్వాదం అంటే దేవుని కోరుకుంటున్నామా, సాతాను కోరుకుంటున్నామా? దేవుని కోరుకుంటే ఆశీర్వాదం, సాతాను కోరుకుంటే నరకము, పాపము, ద్వేషము, అసూయ, ఇలాంటివన్నీ వస్తాయి. అదే దేవుని కోరుకుంటే మనలో మంచి ఆలోచనలు, జ్ఞానము, సమృద్ధి, ఆశీర్వాదం, ఒక వెలుగ్గా మనం నిలబడగలుగుతాం అన్నమాట. అతను ఎంచుకున్నాడు, ముందు ఎంచుకొని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయితే రెండోది దృష్టి ఉంచాడు. దేని మీద దృష్టి ఉంచాడు? అతను అల్పకాలమందు పాపభోగ్యములు అనుభవించుట కంటే ప్రజలతో శ్రమపడి మేలు పొందుట మంచిదని దృష్టి ఉంచుకున్నాడు. దేవుడు యందు దృష్టి ఉంచుకున్నాడు. మనం చెడ్డ వాటి మీద దృష్టి పెడుతున్నామా, మంచి వాటి మీద దృష్టి పెడుతున్నామా? పాపం మీద దృష్టి పెడుతున్నామా, మంచి వాటి మీద దృష్టి పెడుతున్నామా? ఇలాగ మనం చూసుకోవాలన్నమాట. యోచించాడు తను మోషే గారు ఒక రాజు ఫరో కుమార్తెకు ఈ మోషే గారు దొరికినప్పుడు అతన్ని పెంచి తన కొడుకు కింద అతన్ని పెద్ద చేసినప్పుడు పెద్ద అయ్యాక అతను ఆ రాజు గారి ఇంట్లో ఉంటూ భోగభాగ్యములు అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో ఉండడం ఎంతో శ్రేష్టమని ఎంచుకున్నాడనమాట. ఇతను దేవుడి దృష్టిలో మంచివాడిగా ఎంచబడినప్పుడు దేవుడు ఏం చేశారు, ఇశ్రాయేలు జనాలు ఈజిప్ట్ నుండి బహిష్కరణ సమయంలో బానిసత్వం నుండి బయటికి నడిపించుటకు ఇతను సాధనముగా వాడుకున్నారు. ఒక నాయకుడిగా వాడుకున్నారు. ఒక నాయకుడిగా యేసయ్య నిలబెట్టారు. అతను ఏం చేశారు, ఇశ్రాయేలు జనాల్ని ఈజిప్టు బానిసత్వం నుండి తప్పించుటకు ఎన్నో ఆ దేశంలోకి తెగులు తప్పించారన్నమాట. తెగులు రప్పించినప్పుడు ఇశ్రాయేల్ జనాలు ఈజిప్ట్ నుంచి విడిపించుటకు మోషే గారు ఒక సారథిగా, ఒక అధికారిగా, ఒక పెద్దగా ఆ ప్రజలందరికీ ఉండి ముందు నడిపించారు. మోషే సరైన లక్షణాలు ఉన్నాయని దేవుడు గ్రహించి అతన్ని నడిపించారు. ఒక్కొక్క అతను వెళ్ళేటప్పుడు, ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ జనాలను నడిపించేటప్పుడు ఎర్ర సముద్రాన్ని చేల్చడంలో కూడా దేవుడు అధికారం తనకు అనుగ్రహించి ఎర్ర సముద్రం పైన నడిచే విధంగా అతను ఆజ్ఞాపించగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే ప్రజలు సొడుక్కుంటారు,
ఈ బానిసత్వం నుంచి విడిపించావు కానీ విడిపించినప్పుడు మాకు తిండి తిప్పలో లేవు అని వాళ్ళు అరణ్యంలో నడిచినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళు మోసే పైన దేవుడి పైన సొనుక్కున్నప్పుడు దేవుడు మోసే గారు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎంచి మన్నాను కురిపించాలి భుజించుటకు మేలుమైన ఫుడ్ తోటి అదే వాళ్ళకి సమృద్ధమైన ఫుడ్ తోటి సమృద్ధమైన ఆహారంతో తృప్తిపరిచినట్టుగా మన్నాను కురిపించినట్టుగా దేవదత్తుల భుజించే ఆహారంతో భుజించినట్టుగా అక్కడ కనబడుతుంది అనమాట. మోషే గారు దేవుడితో సరాసరి మాట్లాడుకునే విధముగా దేవుడు అనుబంధంగా మోషే గారు ఉండేవారు. మోషే గారు దేవుడు ఆజ్ఞలన్నింటినీ 10 ఆజ్ఞల పలకలను కూడా మోషే గారికి ఇచ్చినట్లుంది. అయితే మోషే గారు ఇశ్రాయేల్ జనాల్ని నడిపించినప్పుడు కనాన్ దేశంలోకి చేరటకు ముందే అతను 120వ సంవత్సరంలో మేము చనిపోయినట్టుగా ఉంటుంది. అది ఎందుచేత అతను చేసిన అవిధేయత వల్ల అతని తప్పు వల్ల ఆ దేశాన్ని చేరలేకపోయినట్లు ఉంటుంది. ఇలాగ మనము దేవుడికి ఇష్టమైన పరమగా జీవితం మనం జీవించినప్పుడు దేవుడు ఆశీర్వాదంగా మనల్ని నిలబెట్టి మనల్ని కూడా ఒక సాధనలుగా ఒక అధికారులుగా ఒక తండ్రిచే దీవింపబడే వారిగా మనం ఉండగలుగుతాం అనమాట. మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుడి దృష్టిలో నీతిమంతులుగా ఉన్నామా, దేవుడి దృష్టికి అంగీకారంగా ఉన్నామా. తప్పిపోయిన కుమారుడు ఇంటిలోంచి వెళ్ళిపోయినప్పుడు అతను వెళ్ళి చాలా ఇబ్బందులు పడతాడు. పందులు తొట్టుల్లో ఉన్న పందులు పడుకునే ప్రదేశంలో పడుకునేవాడు. ఇతను మంచి పొజిషన్ వదిలేసి తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు అతనికి తిండి కానీ పడుకోవడానికి నివాసం కానీ ఒక బట్ట కానీ ఏమీ లేకుండా అతను చాలా ఇబ్బంది పడినప్పుడు అప్పుడు అతను మళ్ళీ పశ్చాత్తాపడి అతనికి ఏమనిపిస్తుంది, మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే నా స్థితి మారుతుంది, నా తండ్రి ఎంతో బాగా చూసుకునేవాడు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు, నాకు ఏది కొదువ లేదు అని అప్పుడు గ్రహించి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళటకు అతను మనసు వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తారు. అలా మనం ఎన్నిసార్లు మన దేవుడి దగ్గర పాపం చేసి తప్పిపోతున్నాము, ఎన్నిసార్లు మనం దేవుడికి దూరమై జీవిస్తున్నాము, ఎన్నిసార్లు మనము ఏ విధముగా మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఇలా కాకుండా మనం తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి మళ్ళీ తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పుడు హక్కును చేర్చుకునే దేవుడు తండ్రి ఎలాగున్నాడో మనల్ని హక్కులు చేసుకునే దేవుడు కూడా మన పట్ల అలాగుంటారనమాట. అందువల్ల మనం ఏమీ కూడా దేవుడికి ఎడబాటుగా చేసేది ఏమీ సాధించలేము, ఎడబాటుగుండి ఏమీ సాధించలేము. ఎప్పుడైనా దేవుడితో అనుబంధం కలిగి, స్నేహం కలిగి, ప్రేమ కలిగి, దేవుడితో సావాసం కలిగి దేవుడి బిడ్డగా మనం జీవించిన రోజు మనల్ని ఒక ఎలుగు స్తంభముగా నిలబెట్టే దేవుడిని మనం కలిగి ఉన్నాము. అయితే మోషే గారిని అలాగే దేవుడు దీవించుకొని వచ్చారు. ఇశ్రాయేల్ జనాలు నడిపించుటకు ఒక అధికారంగా అతను నించబెట్టారు. ఎర్ర సముద్రం పైన ప్రజలు నడిపించుటకు ఎంచి అధికారం ఇచ్చి మోషే గారికి ఎర్ర సముద్రం చీల్చినట్టుగా అక్కడ కనబడుతుంది. అలాగే మన్నాను కురిపించినట్లుగా ఉంది. వీళ్ళకి దాహం వేసినప్పుడు కూడా బండ నుంచి నీళ్ళు తప్పించినట్టుగా ఉంది. బండ నుంచి నీళ్ళు రప్పించడం అంటే మాటలు కాదు. అలాంటి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు దేవుడు కృపను బట్టి మోషే గారు బండ నుంచి నీళ్ళు తెచ్చినట్టుగా ఉంది. ఇవన్నీ దేవుడు వల్ల మాత్రమే జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమగల తండ్రి, పరలోకమందున స్వామి, అద్భుతకర్త, ఆశ్చర్యకడ, ఆలోచనకర్త, ఆశీర్వకమని ఇచ్చుడగు తండ్రి, జీవాధిపతి గల తండ్రి, సమాధానకర్తవు తండ్రి, మా అండా కొండ నీవై ఉన్న గొప్ప రాజు, మంచి రాజు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడు నీ ఒక్కరివే ప్రభువా తండ్రి, సర్వోన్నతుడు నీ ఒక్కడివే ప్రభువా, నీ వంటి వారు ఎవరునూ లేరు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి, నాయనా మోషే గారు ప్రభువా, ఇగో అధికారాన్ని విడిచిపెట్టి ప్రభువా, అయ్యా తండ్రి రాజు కుమారుడిగా పిలవబట్టి కూడా నిరాకరించి ప్రభువా నీ బిడ్డ కింద జీవించుటకు, నీ బిడ్డల పక్షాన్ని నిలబడుటకు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ జనాలు బానిసత్వం నుంచి విడిపింపబడ్డారు. అయ్యా నీ కృప ద్వారా మాత్రమే జరిగిందని అయ్యా మేము నమ్ముతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, అట్టి రీతిమైన నిర్ణయాలు యవ్వన కాలమందు, వృద్ధాప్యమందు, చంటి బిడ్డ యందు కూడా నిర్ణయం తీసుకునేవారిగా, దృష్టి ఉంచేవారిగా, అయ్యా ప్రేమ కలిగే ఉండేవారిగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపై నీ దయగల హస్తమునుంచండి. అయ్యా అనారోగ్య వాళ్ళని స్వస్థపరచండి. అయ్యా ఉద్యోగాలు చూస్తున్న వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఈ వేదన బాధ భరించలేకపోతున్నాను అనుకున్న నీవేపు దృష్టి ఉంచిన వారిని ఆశీర్వదించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేశ రాష్ట్ర పట్టణాలు దీవించండి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉద్యోగాలకు ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రభువా, అట్టి బిడ్డలకు నీ జ్ఞానము, నీ జ్ఞాపశక్తి అనుగ్రహించి మంచి విజయంతో నిలబెట్టమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా.
అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా దేశ రాష్ట్ర పట్టణాలు దీవించండి, దేశంలో సంఘాలు దీవించండి, సంఘ ప్రజలను దీవించండి. అయ్యా ప్రజలందరినీ కూడా ఏ మతము ఈ మతము ఆ మతము కాదు కానీ ప్రభువా, ప్రజలందరూ ఐక్యత కలిగి జీవించుటకు సహాయం చేయండి ప్రభువా. ప్రజలు క్షేమంగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. ఉన్నత దేశంగా మా దేశంను తీర్చిదిద్దమని యేసునామములో ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి నాయనా ఇగో ప్రభువా తండ్రి మా దేశాన్ని ప్రభువా సంపన్న దేశంగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు అయ్యా. నలుదిశల నుంచి కూడా ప్రభువా అయ్యా వ్యాపారాలు చేసేవారుగా, పెట్టుబడులు పెట్టేవారుగా అయ్యా నీ కృపను బట్టి ప్రభువా మా దేశం సమృద్ధిగా నింపబట్టుకు సహాయం చేయండి తండ్రి. దేవా నీ చేతులకి ఈ జీవితాన్ని అప్పగించుకుంటూ ప్రభువా నీ నచ్చిన పాత్రగా తయారు చేసుకోమని ప్రభువా, నీకు నచ్చిన బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకోమని ప్రభువా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ ఆశ్రయం కోరి అయ్యా నీ వైపు దృష్టి ఉంచి నీకు లోబడే స్వభావం కలిగిన ప్రతి బిడ్డని కూడా నువ్వు రెండా చేతులు ఎత్తి ఆశీర్వదించమని, నీ కృప ఐశ్వర్యం చొప్పున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.